ఉంటూ అనేక మార్లు దేవుని సన్నిధిని విడిచిపెడుతూ, ప్రార్థనను విడిచిపెడుతూ, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేస్తూ, మరి నాకు జ్ఞానం ఉన్నది, నా సొంత మరి కండ ఉన్నది, నాకు పుష్టిగా మరి శరీర దారుఢ్యం ఉన్నది అనే శరీరాన్ని బట్టి, అలాగే కలిగిన ఆస్తిపాస్తులను బట్టి, వెండి బంగారమును బట్టి, దాచుకున్న డబ్బును బట్టి, మరి నాకు అన్నలున్నారు, నా సహోదరులు ఉన్నారు, మరి రకరకాలుగా అనమాట, వేరే వేరే వాటిని ఆధారం చేసుకొని దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుణ్ణి ఆధారం చేసుకోనక మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వాటి ద్వారా చాలాసార్లు నష్టపోయిన వారంగానే ఆల్రెడీ మనం ఉన్నాం. కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, అందరూ కావాలి, విడిచిపెట్టేసేమని, అయిన వారిని వదిలిపెట్టేసేమని, వాటన్నింటినీ దూరం చేసుకోమని దేవుడు చెప్పట్లేదు. కానీ అవి కూడా మనం శరీరపరంగా బ్రతకడానికి అవసరమే. కానీ దేవునిని కూడా మనం మర్చిపోకుండా దేవుని యొక్క ఆజ్ఞలు విధులు గైకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ రోజుకి కనీసం ఒక అధ్యాయమైన మనం చదవగలుగుతున్నామా? వాక్యాన్ని చదవటం ద్వారా, వాక్యాన్ని హృదయంలో చేర్చుకునటం ద్వారా ఆత్మలు ఆత్మీయంగా బలమును సంపాదించుకొని దుష్టుడు మనల్ని ఏదో ఒక విధంగా రోజంతట్లో ఎక్కడో ఒక చోట దెబ్బ కొట్టి పాపంలో పడేసి మనం దేవునికి దూరం అయిపోయేలా చేయాలని ప్రతి క్షణం ప్రయత్నిస్తూ ఉంటాడు. కనుక ఆ దుష్టుడైన అపవాదికి మనం చిక్కకుండా ఆత్మలో బలం పొందుకుంటాం కోసం, శక్తిని పొందుకుంటాం కోసం దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవునికి సమయాన్ని ఇస్తూ, సన్నిధిలో గడుపుతూ ఉండటం వలన ఆత్మీయ జయాన్ని పొందుకోగలుగుతాం. కనుక దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో చెప్తున్నది ఏంటంటే, ఆయన మనల్ని ధైర్యపరుస్తున్నది ఏంటంటే, ఆయన